కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పేరు మార్చడంతో సిడబ్ల్యూసీ సమావేశంలో నిరసన కార్యక్రమం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహాత్ముడి పేరుతో ఉన్న ఈ పథకాన్ని కాపాడడానికి జనవరి 5 నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నట్టు ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. విజయవాడ ఇబ్రహీంపట్నం హాస్టల్లో అత్యంత కిరాతకంగా 2007లో హత్య చేయబడ్డ ఆయేషా మీరా తల్లిదండ్రులు న్యాయం కోసం మహిళా కమిషన్ చైర్మన్ ను కలిసి విన్నవించుకున్నారు. హత్య జరిగి 18 ఏళ్లు అయినా తమకు న్యాయం చేయడంలో సిబిఐ ఫెయిల్ అయ్యాయి అని ఆయేషా తల్లిదండ్రులు కమిషన్ కు తెలిపారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా 500 డ్రోన్లు, 40 క్షిపణులతో భారీ దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా 27 మంది గాయపడ్డారు. 10 కంటే ఎక్కువ నివాస భవనాలు, పిల్లల హాస్పీస్ దెబ్బతిన్నాయి. దాడుల కారణంగా లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి తీవ్రమైన చలిలో రాజధానిలో 3వ వంతు ప్రాంతం వేడి లేకుండా మారింది. భారత్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో టాటా మోటార్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. 1,00,000 నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లను అమ్మి దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనదారుగా టాటా మోటార్స్ చరిత్రకెక్కింది. దేశంలో 2.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలలో 66% మార్కెట్ షేరును టాటా సాధించింది. గత సంవత్సరం పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 23 మందిపై నేర అభియోగం నమోదు చేయగా సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని A1గా, హీరో అల్లు అర్జున్ను A11గా పోలీసులు పేర్కొన్నారు.